ఆచి చికెన్ మసాలా. మహిళా సాధికారత కోరుకునేవారు మహిళా బిల్లుకి మద్దతివ్వాలని కోరారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కల్లా మాధవి. గుంటూరులో నిర్వహించిన నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఒక్క రాజకీయాల్లోనే వెనుకబడ్డారని తెలిపారు. భారత మహిళలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. రోజు పార్లమెంట్లో ఒక చారిత్రాత్మక ఘట్టం 16, 17, 18 జరగబోతూ ఉంది. ఎప్పటి నుంచో భారతదేశ మహిళ ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి పూర్తి మద్దతుగా యావత్ దేశ ప్రజలందరూ, మహిళా సాధికారిత కోరుకునే ప్రతి నాయకుడు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాభాలో సగం మహిళలు ఉంటున్నప్పుడు, అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తున్నప్పుడు, అంతరిక్షంలో కూడా నేడు మహిళల్ని మనం చూస్తున్నప్పుడు, కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనకబాటు అనేది సమంజసం కాదు. అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం. రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటకు వచ్చినాడు నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి. ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో ఈ బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం, మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని